హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ, మిడిల్ సిటీ, ఇది పని. ఏమన్నా మాట్లాడితే తెలంగాణ నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం, మలి తొలి నిర్మాణం, ఎల్లకాలం తెలంగాణ పేరు చెప్పి బతికడే తప్ప 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పేరు చెప్పుకుంటూ ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ యాస ప్రాస ఉపయోగిస్తూ దుమ్మెత్తి పోస్తూ అసెంబ్లీలో ప్రజా సమయము 65 గంటలు 95 గంటలు నడిచినటువంటి అసెంబ్లీ అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు అందులో ప్రజా సమస్యల మీద పనికొచ్చిన ఒక్క మాట గురించి డిస్కషన్ ఏమైందో ఒక్కసారి పాత్రికేయులు మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా వింటున్నారు, ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో 317 జీవో సమస్య ఉంది, 46 జీవో మీద సమస్య ఉంది, సమగ్ర శిక్ష అభియాన్ను ఉద్యోగస్తుల పర్మనెంట్ది ఉంది, గురుకుల అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసినటువంటి వారి ఉద్యోగ సమస్య ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ సమస్య ఉంది, ప్రమోషన్ల సమస్య ఉంది, పిఆర్సీ సమస్య ఉంది, సరెండర్ లీవ్ సమస్య ఉంది, డిఏల సమస్య ఉంది, టీఏల సమస్య ఉంది, రైతులకు రైతు భరోసా సమస్య ఉంది, విత్తనాల సమస్య ఉంది, ఫర్టిలైజర్ సమస్య వస్తుంది. రేపు ప్రొద్దున ఎండాకాలంలో నిన్న మొన్నటి వరకు నీటి కొరత ఉండే. అసలు ఇవన్నీ బోను మళ్ళీ మాట్లాడతారు. 1 రూపాయి తెలంగాణ నుంచి పోతే 47 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలనే పెట్టాలా, మీరు బయట ఏమాత్రం పెట్టద్దు. ఎక్కడ ఇన్కమ్ వికారాబాద్ది పరేడ్ క్యాపిటల్ తక్కువ, రంగారెడ్డిది పరేడ్ క్యాపిటల్ ఎక్కువ అని బట్టి గారు చెప్పారు కాబట్టి, సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండు కాబట్టి రంగారెడ్డిలో వచ్చిన పరేడ్ క్యాపిటల్ రంగారెడ్డిలోనే పెట్టాలా, వికారాబాద్లో వచ్చింది స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ వికారాబాదు జిల్లాలోనే పెట్టాలి. మరి కొడంగల్కి ఎందుకు పోయింది, మదిరకి ఎందుకు పోయింది, ఏం జరుగుతున్నాయి, మరి ఆ డబ్బులు ఎక్కడి, మరి మదిర కొడంగలే పోతుంది 119 కాన్స్టిట్యున్సీలు ఎట్లా? మీరు సమానంగా చూస్తే 119 కాన్స్టిట్యున్సీలో సమానంగా పెట్టి మీ నీతి నిజాయితీని చెప్పుకొని చేయండి. ఎంతసేపు మరి ఒకవేళ జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలోనే పెడితే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలు హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఉన్నారా, లేకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వచ్చి హైదరాబాద్ ఒక్కసారి మరి నివసించి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరు, ఒరిజినల్గా హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలు ఎంతమంది, ఇక్కడికి వచ్చిన సెటిలర్ ఎంతమంది అనేది ఒకసారి తెలిస్తే దాన్ని బట్టి మీరు విభజన చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పైసలు జిహెచ్ఎంసీలనే పెడతాము అని అనుకున్నప్పుడు అక్కడనే పెట్టిన రోజు అందరికీ అన్నీ అర్థమై హైదరాబాద్ కాలైతే రోడ్డు మీద బిల్డింగులు తప్ప ప్రజలు ఉండరు, మీరు తప్ప వేరే వాళ్ళు ఈ భాగ్యనగరంలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 1 రూపాయి పంపిస్తే 47 పైసలు ఇచ్చిండ్రు అని అంటే ఎక్కువ ఇచ్చినట్టే లెక్క. వేరే రాష్ట్రాల్లో మైనింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, సీపోర్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, ఫారెన్ సంబంధించినటువంటి ఇతర దేశాల దిగుమతుల ఎగుమతుల మీద వచ్చిన సుంకం కానీ ఇట్లాంటి లెక్కేస్తే అక్కడనే పెట్టాలంటే దేశము ఉండదు, రాష్ట్రం ఉండదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 100 గ్రామాలుంటే 100 గ్రామాలను సమానంగా చూస్తాడా, అక్కడున్న ప్రజలను బట్టి చూస్తారా, అక్కడున్న అవసరాలను బట్టి చూస్తారా, అక్కడున్న ఇన్కమ్ను బట్టి చూస్తారా అనేది కూడా అర్థం కాని నాయకులకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కేంద్ర ప్రభుత్వము 9 లక్షల రూపాయలు గత 10 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిందనేది కేంద్ర మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపెట్టారు. నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో మేము అధికారికంగానే తీసుకొచ్చి కాగితాలు చూపెడతా అని చెప్పి నిన్న సభలో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరన్నా నిజం చెప్పాలి, లేదా మేమన్నా నిజం చెప్తాం, ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం.
ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి. మొన్నటికి మొన్న 119 కాన్స్టిట్యున్సీలలో దగ్గర దగ్గర 1,100 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పని చేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఈజిఎస్ అమౌంట్తోనే. ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చారు ఎన్ఆర్ఈజిఎస్ అని. సాక్ష్యాలు కనపడంగా, 15th ఫైనాన్స్ కనపడంగా, 14th ఫైనాన్స్ కనపడంగా, ఇచ్చిన డబ్బు కనపడంగా, ఫ్లైఓవర్లు కనపడంగా, నేషనల్ హైవేస్ కనపడంగా, రైల్వే డబ్లింగ్ కనపడంగా, రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా, రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా, ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా, ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడ కూర్చున్నారు, రేపు మీరు ఏడ కూర్చుంటారు. గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు? వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్మ ముందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు. వారు పోయి అక్కడ నిలబడ్డారు. ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అదే అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన. ఇది భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా